కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి బద్వేల్ అసెంబ్లీ సీటు కేటాయించారు. అయితే గత కొన్ని రోజులుగా టీడీపీ తరపున పోటీలో ఉన్నారంటూ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేసిన బొజ్జ రోషన్న హఠాత్తుగా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక 2021లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన పనతల సురేష్ ప్రస్తుత ఎన్నికల్లో తనకే టికెట్ అనే ధీమాలో ఉన్నారు. ఇప్పుడు రోషన్నకు టికెట్ అన్న వార్తలతో ఆయన తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తనకు టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి ఎలా ఇస్తారు అంటూ ఆవేదనగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సురేష్ వీడియో నియోజకవర్గంలో సంచలనంగా మారింది. బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి నేను భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను ఆశిస్తా ఉన్నాను. గతంలో ఇదే అసెంబ్లీ నుంచి బైపోల్ జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పోటీ చేసి దాదాపు 22,000 పైచిలకు ఓటర్లు నాకు భారతీయ జనతా పార్టీకు ఆశీర్వదించడం జరిగింది. ఏదైతే ఉమ్మడిగా భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా బద్వేలు కేటాయించిన దగ్గర నుంచి కూడా అక్కడ అన్ని పార్టీల వారు, ప్రజలు, అదేవిధంగా యువత నాకు ఫోన్ చేయడం, మీరు వస్తే బాగుంటుంది, ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, మీరైతే పోరాటం చేయగలవారు, విద్యార్థి దశ నుంచి వచ్చారు అని చెప్పేటటువంటి అనేక విషయాల్లో నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఇక బద్వేలు నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా నేను పురంధేశ్వరి గారికి విజ్ఞప్తి చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా నడ్డా గారికి, అమిత్ షా గారికి, మోడీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నాకు ఈ యొక్క పోటీ చేసేయడానికి అవకాశం ఇవ్వండి ఒక దళిత యువకుడిగా అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్. అసెంబ్లీ ఎన్నికల సమీకరణాల్లో భాగంగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్రను అడిగి తెలుసుకుందాం. రామచంద్ర. హిమబిందు, కడప జిల్లాలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతా ఉన్నాయి. ఎవరైతే టికెట్ ఆశించున్నారో వారిని ఉన్న పార్టీ నుంచి ఆ టికెట్ ఏ పార్టీకి అయితే కేటాయించారో మహాకూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పంపించి ఇక్కడ టికెట్ దక్కలేదు కాబట్టి ఆ పార్టీలోకి జాయిన్ అయ్యి టికెట్ వారికి ఇప్పించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటీవల మనం చూసాం, జనసేన టీడీపీలో కూడా అదే రకమైనటువంటి ప్రక్రియ జరిగింది. టీడీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ వారిని జనసేనలోకి పంపించి జనసేనలో టికెట్ ఇప్పించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటీవల అదే పరిస్థితి కడప జిల్లాలో చోటు చేసుకోబోతోందని చెప్పుకోవచ్చు. అయితే మొదటి నుంచి కూడా బీజేపీకి బద్వేల్ నియోజకవర్గ టికెట్ ను పొత్తులో భాగంగా బీజేపీకి దక్కే అవకాశం ఉండడంతో అయితే ఎప్పటి నుంచో విద్యార్థి నాయకుడుగా ఉన్నటువంటి దళిత నాయకుడు అలాగే పనతల సురేష్ ఆశ పెట్టుకొని ఉన్నారు టికెట్ వస్తుందని చెప్పి కూడా. గతంలో 2021లో కూడా అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అక్కడున్న ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణ అనంతరం వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కూడా పనతల సురేష్ అక్కడ పోటీలో ఉన్నారు. స్వల్ప తేడాతోనే ఆయన మంచి ఓటింగ్ శాతం అయితే బీజేపీ పార్టీ అక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మరోసారి పనతల సురేష్ కి ఈ పొత్తులో భాగంగా అది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో అక్కడ ఎస్సీ వర్గం ఎస్సీ రిజర్వ్ కాబట్టి అతను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పనతల సురేష్ కే మరొకసారి అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయితే అనూహ్యంగా ఉన్నట్లుండి టీడీపీలో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత టికెట్ అభ్యర్థి మారుతారు అని చెప్పి కూడా ఊహాగానాలు వచ్చాయి. బొజ్జ రోషన్నకే బీజేపీ తరఫున ఇచ్చేటువంటి టికెట్ బొజ్జ రోషన్నకే వస్తుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ప్రచారం తెలుసుకున్నటువంటి బీజేపీలో టికెట్ ఆశించినటువంటి పనతల సురేష్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. హిందూ దళిత వ్యక్తి కావాలా లేకపోతే దళిత ముసుగులో ఉన్నటువంటి క్రిస్టియన్ కావాలా అని చెప్పి కూడా ఆయన ఒక ట్వీట్ అలాగే ఒక పోస్ట్ చేసిన నేపథ్యంలో ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు కడప జిల్లాలో.
ఎప్పటి నుంచో పార్టీ కోసం ఏబీవీపీ నుంచి కూడా మేము పార్టీ కోసం కృషి చేశాం, గతంలో కూడా పార్టీ నుంచి పోటీ చేశాము. కానీ ఇప్పుడు ఈ రోజు టికెట్ కోసమే టీడీపీ నుంచి ఒక వ్యక్తి పార్టీలోకి వస్తే ఆ వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని చెప్పి కూడా ఆయన బీజేపీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తూ కూడా ఆ వీడియో విడుదల చేశారు. అటు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అలాగే జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, అలాగే మోడీ, అమిత్ షా వీరందరినీ కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ కూడా వీడియో చేశారు. అయితే మొత్తానికి ఇటువంటి సంస్కృతి ఏంటి, ఒక వ్యక్తి మాత్రం పార్టీలోకి వస్తే ఆ వ్యక్తికి వెంటనే పార్టీ టికెట్ ఎలా ఇస్తారు, అతనుకున్న కేడర్ కూడా వస్తేనే కదా బీజేపీ పార్టీ ఇక్కడ బలపడేది. ఒక వ్యక్తి వచ్చినంత మాత్రం బీజేపీ పార్టీ ఎంత మేరకు బలపడుతుంది. అంటే రామచంద్ర, ఇప్పుడే పొత్తులో భాగంగా కూడా 3 పార్టీలు కూడా ఉన్నాయి అలయన్స్ లో. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు రోషన్ ఏమో తీవ్ర ఆవేదనలో ఉన్నారు, ఆయనకి టికెట్ రాలేదు అని చెప్పి. సో ఈ నేపథ్యంలో మరి ఆయనకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇక్కడ రాజకీయ సమీకరణలో సామాజికంగా ఇక్కడ దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అయితే బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సురేష్ కు టికెట్ ఇవ్వకుండా బీజేపీలో టీడీపీ నుంచి వచ్చినటువంటి రోషన్నకు ఏ మేరకు అక్కడ బీజేపీ కేడర్ సహకరిస్తుందో మనం చూడాల్సి ఉంది. అయితే టీడీపీలో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి రితేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు, అలాగే విజయమ్మ కొడుకు రితేష్ రెడ్డి, వీరిద్దరు కూడా అక్కడ పాదయాత్రలు, అలాగే పార్టీ బలోపేతంపై, అలాగే ఒక్కనొక దశలో టీడీపీకి టికెట్ ఇస్తే టీడీపీదే విజయం బద్వేల్లో అని చెప్పి అన్న మాటను కూడా అక్కడ దక్కించుకున్నారు. అయితే ఇటీవల అనూహ్యంగా పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లడంతో అక్కడ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు నిరుత్సాహంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి బీజేపీకి టికెట్ ఇస్తారన్న మాట మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అవడంతోనే రోషన్నకు టీడీపీలో ఉంటే టికెట్ రాలని బీజేపీలోకి పంపించి టికెట్ ఇప్పించే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగి ఆ నేపథ్యంలోనే ఈ రోజు రోషన్న బీజేపీ తీర్థం పుచ్చుకోవడం కూడా జరిగిపోయింది. మరి రోషన్నకు టికెట్ ఇస్తే ఏమాత్రం అటు టీడీపీ శ్రేణులు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు ఏమాత్రం సహకరిస్తారన్నది కూడా మనము వేచి చూడాల్సి ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.